టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఇక గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, టీజీపీఎస్సీకి సంబంధించి హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సింగిల్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఎంపికై ఉన్నారో సుమారుగా 500 మంది అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపికై ఇప్పటికే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే నియామక పత్రాలు కూడా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీకి సంబంధించిన న్యాయమూర్తి కూడా కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ కూడా తెలిపారు. ప్రధానంగా దీనికి సంబంధించి అటు ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంపిక కాని అభ్యర్థులు ఉంటారో వాళ్ళ తరపు లాయర్లు వాదించేటప్పుడు కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు సంధించింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు, అలాగే సెంటర్లు నియామకాల్లో పూర్తిగా పక్షపాతం ఉన్నట్లు, మాస్ కాపింగ్ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం అయితే ప్రశ్నించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వకపోవడంతో, అలాగే దాని మీద పూర్తిగా ఒక స్పష్టమైన క్లారిటీ కోర్టుకి చెప్పకపోవడంతో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తుతం తాత్కాలికంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా డివిజన్ బెంచ్ అయితే కొట్టివేసింది. ప్రస్తుతం ఇది భారీగా ఊరటని చెప్పుకోవచ్చు గ్రూప్ 1 అభ్యర్థులకి. ఎందుకంటే సుమారుగా 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. మెయిన్స్ ఎగ్జామ్లో 20,000 మంది పైగా అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. వారిలో కేవలం 529 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం చాలా సంవత్సరాల తర్వాత ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు, పారదర్శకంగా కండక్ట్ చేశారు. అలాగే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళంతా కూడా ఏళ్ల తరబడి సుమారుగా 4-5 సంవత్సరాలు కష్టపడుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రస్తుతం లాయర్ల కోర్టుకి అయితే తెలిపారు. ఇవన్నీ కూడా ఏకీభవించిన కోర్టు ప్రస్తుతం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అయితే సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇదంతా కూడా పూర్తిగా టీజీపీఎస్సీకి సంబంధించి ఒక భారీ ఊరట అని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక భారీ ఊరటగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం వచ్చే నెల 15వ తారీఖు మళ్ళీ కేసు విచారణ జరగబోతుంది. అప్పటి వరకు ఈ నియామక పత్రాలు అన్నీ కూడా చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ఇప్పటికే మెయిల్స్ పంపింది, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే ఆలస్యంగా తెలుస్తుంది. అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటూ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే తెలిపారు. అయితే తుది తీర్పు వెల్లడయ్యే లోపు అంతిమ తీర్పు వరకు లోబడి ఉండాలంటూ ఇప్పటికే న్యాయమూర్తులు అయితే తెలిపారు. థ్యాంక్ యూ మణికంఠ. ఫాలో చేసి చెప్పారు కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల, ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ కాదనేది మా కంటెన్షను. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ అనేటువంటిది వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాలేదనటం కూడా దట్ ఈజ్ ఆల్సో ఏ నాట్ కంటెన్షన్ టు స్టాండ్ ఫర్ స్క్రూటినీ. ఫైనల్ గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా అక్టోబర్ 16న అందరు కూడా రెడీ కావాలి. ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, తర్వాత గ్రూప్ 1కి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్స్, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తూ పర్టికులర్ ఈ కేసులో మేమందరం కూడా